యేసుక్రీస్తు నామములో ఒక సమయంలో ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వడం అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని ఈ విధంగా మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనము వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారముందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేనని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం చదివినట్లయితే 5వ వచనంలో రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. యేసు క్రీస్తు ప్రభువుకు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు మనస్సు ఏమిటో ఇక్కడ 6వ వచనం నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడంట, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునని ఇక్కడ వాక్యంలో మనం చదివాం. ఇంతవరకు కూడా ఆయన మనస్సు ఏమిటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన దేవాది దేవుడు. ఆయన మనుషులను రక్షించాలని, ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఆయన మనుషుల కొరకు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తునిగా, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపిన వాడై ఉండి తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో ఇక్కడ రాయబడింది. యేసు క్రీస్తు ప్రభు మనస్సు ఏమిటో మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి, ఎవరైతే మనుషులు దరిద్రత కలిగి ఉంటున్నారో వారిని ఆత్మీయంగా ధనవంతులుగా మార్చడానికి, ప్రతి ఒక్కరిని కూడా నరకము నుంచి తప్పించడానికి, ఆయన శిలువ మరణాన్ని పొందడానికి కూడా సిద్ధపడిన దేవాది దేవునిగా ఇక్కడ ఉండడం మన వాక్యంలో చదువుతుంటున్నాం. యేసయ్య మనస్సు ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన రిక్తునిగా ఈ లోకంలోకి రావడానికి సిద్ధపడిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనం గమనించినట్లయితే మరణానికి కూడా ఆయన సిద్ధపడి ఆయన ఈ లోకంలోకి రావడము ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు మనసు ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా మనుష్యుని పోలికగా ఆయన పుట్టాడు. తను తాను తగ్గించుకున్నాడు. మనం గమనించినట్లయితే ఆయన మరణానికి కూడా విధేయత చూపిన వాడుగా ఉంటున్నాడని వాక్యంలో రాయబడింది. మనమందరము కూడా యేసయ్య మనస్సును మనం కలిగి ఉండే వారమే ఉండాలి. చూడండి, యేసయ్య ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సింహాసనాన్ని కూడా విడిచిపెడుతుంటున్నాడు. అంటే ఆయన సింహాసనాన్ని కూడా కోరుకోకుండా, ఆయన మనం గమనించినట్లయితే ఘనతను కోరుకోకుండా, మంచి భాగ్యాలన్నీ కూడా అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోకి రావడం మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అన్ని కూడా పొందినటువంటి వ్యక్తి అన్నిటినీ విడిచిపెట్టి నీవు రిక్తునిగా మారు అంటే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు. ఇప్పుడు మన యొక్క ప్రధానమంత్రి ఉంటున్నారు, ఆయన ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. ఆయనను ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అధికారాన్ని మీరు విడిచిపెట్టండి, మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, ఆ యొక్క అధికారాన్ని విడిచిపెట్టి మీరు దరిద్రుడుగాను
మీరు మారిపోండి అంటే అంటే ఆయన ఇష్టపడాడు. అంటే ఆయన ఆ యొక్క అధికారాన్ని కోరుకుంటాడు, ఘనతను కోరుకుంటాడు, పేరు ప్రఖ్యాతలు కోరుకుంటాడు. ఇది మనిషి యొక్క స్వభావం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనసు, ఆయన స్వభావం ఎలాంటిదంటే ఆయన హెచ్చింపును, ఆయన ఘనతను కోరుకునే దేవుడు కాదు. ఆయన పేరు ప్రఖ్యాతలు కోరుకునే దేవుడు కాదు. అందరి ద్వారా నేను పరిచర్య చేపించుకోవాలనే మనస్సు కలిగిన వాడుగా ఆయన లేడు. కానీ మనుషులందరినీ కూడా రక్షించడానికి, మనుషులందరినీ కూడా కాపాడడానికి ఆయన ఏం చేశాడు? ఘనతను, పేరు ప్రఖ్యాతలను, సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మనుషులందరి కొడుకు రిక్తుడిగా ఈ లోకంలోకి రావడము ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు సింహాసనాన్ని కోరుకోకుండా, ఘనతను కోరుకోకుండా, పేరు ప్రఖ్యాతలను కోరుకోకుండా అన్నిటినీ విడిచిపెట్టి ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లు ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మనము కూడా ఈ దినాల్లో ఉంటున్నటువంటి మనము కూడా ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం మాదిరిగా ఉంచుకొని ఆయన అడుగు జాడలో మనం నడిచే వారం ఉండాలి. యేసయ్య మనసు కలిగి మనం ఈ లోకంలో జీవించే వారముగా ఉండాలని ఇక్కడ వాక్యంలో మనం చదువుతుంటున్నాం. అందుకే మనం గమనించినది, యేసుక్రీస్తు ప్రభు ఏమి కోరుకోలేదంటే ఆయన సింహాసనాన్ని కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు. ఆయన మనం గమనించినట్లయితే ఆయన చివరికి రిక్తులుగా మారడానికి సిద్ధపడి లోకంలోకి ఆయన రావడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే అన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఏది కూడా ఆయన కోరుకోకుండా మనుషులను రక్షించడానికి ఈ లోకంలోకి రావడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటాం. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మనము కూడా యేసయ్య మనస్సును కలిగి తగ్గించబడి ఆయన వల్ల ఈ లోకములో ఆయన ఏ విధంగా తండ్రికి విధేయత చూపాడో ఆ విధంగా మనము కూడా దేవునికి విధేయత చూపి ఆయన పరిచయం నమ్మకముగా చేస్తూ ఆయన మనస్సును మనకు కలిగి జీవించేవారమైనది. ఆయన తగ్గింపు స్వభావం కలిగిన దేవుడు, ఇతరుల కొరకు కన్నీరు కార్చిన దేవుడు, ఆత్మల పట్ల భారము కలిగిన దేవుడు, ఏ ఒక్కరు కూడా నశించకూడదు, నరకానికి వెళ్ళకూడదనే కోరిక కలిగి ఆయన ఈ లోకంలో జీవించి దేవుడుగా ఉండి అలాంటి మనస్సు కలిగిన వాడు, పాపం చేసిన వారిని కూడా క్షమించిన దేవుడు, మనం గమనించినది వ్యభిచారం చేసిన వారిని కూడా క్షమించిన దేవుడు. ఎంతో మందిని ఆయన హక్కున చేర్చుకొని వారి యొక్క పాపములు ఎన్నప్పటికీ పాపాలు క్షమించి వారికి సమాధానాన్ని అనుగ్రహించి ఆయన ఈ లోకంలో మనకు మాదిరికరంగా ఉండడం మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే మనము కూడా యేసయ్య మనస్సు కలిగి ఈ లోకంలో మనము జీవించే వారం ఉండాలని ఇక్కడ వాక్యంలో రాయబడింది. యేసయ్య ఏమి కోరుకోలేదు మనము ఇంతవరకు మనము ధ్యానం చేసుకొని ఉంటున్నాం. ఆయన తగ్గింపును ఆయన కోరుకున్నాడు, ఘనతను విడిచిపెట్టాడు. ఆయన మనుష్యుని స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి రావడం మనం చూస్తుంటున్నాం. ఆయన మనం గమనించినట్లయితే తండ్రికి విధేయత చూపిన వాడుగా ఉంటున్నాడు, ఆయన తన్ను తాను తగ్గించుకున్న వాడుగా ఉంటున్నాడు అని ఇక్కడ వాక్యంలో మనం చదువుకుని ఉంటున్నాం. అంటే ఇవన్నీ కూడా యేసయ్య కోరుకోలేదు. మనము కూడా ఏమి కోరుకోకూడదో ఈ సమయంలో ఒక 3 మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుదాం. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరుకొనక అనేకులు రక్షించబడవలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గురించి రాయబడింది. పౌలు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు ఇక్కడ మనం చదువుతుంటున్నాం. అతని గురించి ఈ విధంగా రాయబడింది, నేను కూడా స్వప్రయోజనమును కోరక. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమి కోరుకోలేదంటే స్వప్రయోజనాన్ని కోరుకోలేదు. యేసయ్య ఏ విధంగా సింహాసనాన్ని కోరుకోకుండా ఆయన మహిమను విడిచిపెట్టి ఆయన తగ్గించుకొని ఇంకా మనం గమనించినట్లయితే తండ్రికి విధేయత చూపి ఏ విధంగా ఆయన
కలిగినటువంటి అన్ని కూడా సుఖాలన్నీ కూడా ఏ విధంగా విడిచిపెట్టాడు, వాటిని అన్నిటిని కూడా కోరుకోకుండా వదిలిపెట్టి రిక్తునిగా ఏ విధంగా వచ్చాడో అదే విధంగా పౌలు తెలియజేస్తుంటున్నాడు. నేను కూడా స్వప్రయోజనమును కోరక అంటున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు ఏం కోరుకోవడం లేదంటే స్వప్రయోజనాన్ని కోరుకోకుండా అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్టయితే అపోస్తులైనటువంటి పౌలు ఏమి కోరుకోలేదంటే స్వప్రయోజనాన్ని కోరుకోలేదు. అందరూ కూడా రక్షించబడాలని వారి ప్రయోజనాన్ని అతడు కోరడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ దినాలలో మనుషులు ఏ విధంగా ఉంటున్నారంటే స్వప్రయోజనాన్ని కోరుతుంటున్నారు. ఏదైనా చేశారనుకోండి, దాని ద్వారా ప్రయోజనం ఉండాలి. చివరికి సేవకులు కూడా ఈ దినాల్లో చాలా మంది ఈ విధంగా అయిపోయి ఉంటున్నారు. స్వప్రయోజనం, ఏదైనా పరిచయం చేస్తే దాని ద్వారా మాకు ప్రయోజనం ఉండాలి. దేవుని పని చేస్తే దాని ద్వారా మాకు పేరు ప్రఖ్యాతలు రావాలి. దేవుని పని చేస్తే మాకు ఈ విధంగా సమాజంలో మంచి గుర్తింపు రావాలనే స్వభావం కలిగి ఈ దినాల్లో చాలా మంది పరిచయలో ముందుకు వెళ్తుంటున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతడు స్వప్రయోజనాన్ని కోరుకోలేదు. అందరూ ఏదో ఒక విధంగా రక్షించబడాలని అతడు కోరుకోవడం మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఆత్మల పట్ల ప్రసవ వేదన కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం గమనించినట్టయితే వాక్యంలో రాయబడింది అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఉంటున్నాడంటే అందరూ కూడా రక్షించబడాలని అతడు ఏమయ్యాడంటే అతడు వ్యయపరుచుకున్నాడు. ఆత్మల కొరకు, సువార్త కొరకు అతడు ఒక పక్క కష్టపడుతూ అతని పని చేసుకుంటూ కూడా ఆత్మల పట్ల భారము కలిగి అపోస్తలుడైన పౌలు స్వప్రయోజనాన్ని ఎక్కడా కోరుకోలేదు. అతడు రాత్రింబగలు డేరాలు కుట్టుకుంటూ అతడు ఆత్మల పట్ల భారము కలిగి పరిచయలో ముందుకు వెళ్ళాడు. మనం గమనించినట్టు ఎవరికి కూడా అతడు భారముగా ఉండకుండా సమస్తమును నష్టముగా అతడు నష్టపరుచుకొని, లాభమేంటి కూడా నష్టపరుచుకొని సమస్తమును పెంటతో సమానముగా ఎంచి అతడి స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టాడు. మొదటిగా స్వప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి విడిచిపెట్టి ఏదొక విధంగా మనుషులను రక్షించాలని కోరిక కలిగి అపోస్తలుడైన పౌలు అతడు పరిచయలో ముందుకు కొనసాగడం మనం వాక్యంలో మనం చూస్తాం. అందుకే మనం చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము రాయబడింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది. మనం చదువుదాం. బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నానని ఇక్కడ వాక్యం రాయబడింది. బలహీనులను సంపాదించడానికి ఇతడు ఏమై ఉన్నాడంట? బలహీనునిగా మార్చబడ్డాడు. ఏదొక విధము చేత మనుషులను రక్షించాలని అందరికి అన్ని విధముల వాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇతడు ఏదొక విధము చేత ధర్మశాస్త్రముకు లోబడిన వారిని అయినా ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాళ్ళే ఉంటిని అని ఈ విధంగా అపోస్తలుడైన పౌలు మనం గమనించినట్లయితే అతడు యూదులను సంపాదించాలని, అదేవిధంగా ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించాలని, ఏదొక విధము చేత బలహీనులను కూడా సంపాదించాలని ఇతడు ఏ విధంగా ముందుకు వెళ్తుంటున్నాడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఏదొక విధము చేత మనుషులను రక్షించాలని అందరికి అన్ని విధములు వాడై ఉన్నాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే ఇతడు స్వప్రయోజనాన్ని కానీ స్వార్థాన్ని కానీ ఏది కూడా కోరుకోకుండా, యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా సింహాసనాన్ని కోరుకోకుండా, మహిమను కోరుకోకుండా ఆయన అన్నిటినీ విడిచిపెట్టి అన్నిటినీ కూడా వదిలిపెట్టి ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చాడో ఆ విధంగా అపోస్తలుడైన పౌలు ఏమి కోరుకోలేదంటే స్వప్రయోజనాన్ని కోరుకోలేదు. ఆత్మల పట్ల తీవ్రత, ఆత్మల పట్ల భారము కలిగి అతడు వాక్యంలో రాయబడింది అతడు ముందుకు కొనసాగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఏదొక విధము చేత మనుషులను రక్షించాలని అతడు స్వప్రయోజనాన్ని కోరుకోకుండా అతడు ముందుకు కొనసాగినట్లుగా పరిచయలో మనం చూస్తున్నాం.
దేవుని నమ్మేటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము కూడా మన స్వార్థాలు, మన స్వప్రయోజనాలు ప్రక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఏదో ఒక విధము చేత రక్షించాలని మనం పరిచర్లో ముందుకు కొనసాగే వారమై ఉండాలి. ఈ దినాల్లో అందరూ కూడా ఏమైపోతుంటారంటే ఘనతలు కోరుకుంటున్నారు. మనం గమనించినట్లయితే పేరు ప్రఖ్యాతులు కోరుకుంటున్నారు, గుర్తింపు కోరుకుంటున్నాడు. మనము దేవుడు గుర్తిస్తుంటున్నాడని మనము దేవుని పరిచయం చేసే వారమై ఉండాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు అరణ్యములో అతడు మందను కాసుకుంటూ ఉంటున్నాడు. అతడు కుటుంబానికి దూరముగా ఉండి అరణ్యంలో మందలు కాసుకుంటున్నటువంటి దావీదును దేవుడు గుర్తించాడు. దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదును చూచాడు. అతని మనసును కనుగొన్నాడు దేవుడు. అందుకే వాక్యంలో రాయబడింది, ఈ యొక్క యెషయికి ఎంతమంది కుమారులుంటే దావీదును కనుగొన్నాడు దేవుడు. ఎందుకు కనుగొన్నాడంటే అతని యొక్క హృదయానుసారుడిగా ఉంటున్నాడు. దేవుని హృదయం ఏ విధంగా ఉందో అదే విధంగా దావీదు హృదయం ఉండడం ద్వారా దావీదును దేవుడు కోరుకున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము కూడా స్వప్రయోజనాన్ని కోరుకోకుండా, మనుషుల గుర్తింపు కోరుకోకుండా, మన యొక్క పేరు ప్రఖ్యాతులను మనం కోరుకునే వారం ఉండకుండా, నా పరిచర్య, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ దేవుడు చూస్తుంటున్నాడని మనం ఎప్పుడైతే నమ్మి ఆయన పరిచర్యను చేస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు ఆయన ఘనతను, పేరును, మంచి ఖ్యాతిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని వింటున్న మనము అపోస్తుడైనటువంటి పౌలు వలె స్వప్రయోజనాన్ని కోరుకోకుండా ఏదొక విధము చేత మనుషులను రక్షించాలని తీవ్రత కలిగి మనము ముందుకు కొనసాగే వారం ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, మార్కు సువార్తలోకి వెళ్ళాం. ఈ సమయంలో మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మనం చదువుదాం. మొదటిగా 39వ వచనాన్ని మనం చదువుదాం. సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు అని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఈ మాట ఎవరిని ఉద్దేశించి రాయబడిందో మనకు అర్థమవుతుంది. శాస్త్రులను గురించి రాయబడింది. శాస్త్రులు ఏమి కోరుతుంటున్నారో ఇక్కడ వాక్యములో మనం చూస్తుంటున్నాం. మొదటిగా మనము స్వప్రయోజనము కోరుకోకూడదు. రెండవదిగా ఏమి కోరుకోకూడదు ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే, మనము సమాజ మందిరములో ఏం కోరుకోకూడదంటే అగ్రపీఠములను మనము కోరుకోకూడదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. సమాజ మందిరములలో అగ్రపీఠములు కోరుకోకూడదు. ఇక్కడ శాస్త్రులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారో ఇక్కడ మనకు రాయబడింది. ఆయన వారికి బోధించుచు ఇట్లా, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువు టంగిలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇల్లు దిగమింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క శాస్త్రులు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారో, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారో ఇక్కడ రాయబడింది. వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారంట, వీరు విధవరాల ఇల్లును దిగమింగుచు, వాళ్ళు ఏ వేషం వేసుకున్నారంట, మాయా వేషం వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మనం గమనించినట్టయితే సమాజ మందిరంలో ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు అగ్రపీఠాలను కోరుకుంటున్నారు, విందులలో కూడా అగ్రస్థానములు కోరుకుంటున్నారని ఇక్కడ వాక్యంలో రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు అయితే స్వప్రయోజనాన్ని కోరుకోలేదు. అతడు అందరూ కూడా రక్షించబడాలని అతడు ఆత్మల కొరకు అతడు ప్రయాసపడడం మన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ శాస్త్రులు ఎలాంటి మనస్సు కలిగి ఉంటున్నారంటే, వీళ్ళు మాయా వేషం వేసుకుని ఉంటున్నారు. మనం వాక్యము వింటున్న మనం ఒకటి తెలుసుకునే వారం ఉండాలి. దేవునికి మన యొక్క మనసు తెలుసు, మన ప్రవర్తన తెలుసు, మన ఆలోచన తెలుసు, మనము ఏ ఉద్దేశము కలిగి పరిచర్య చేస్తుంటున్నామో దేవునికి తెలుసు. మనం వేషాలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఎలాంటి వాడంటే మన హృదయ అంతరంగముని ఎరిగిన వాడై ఉన్నాడు.
మనం చేసే ప్రార్థనలు ఎరిగిన వాడే ఉంటున్నాడు. మనము పరిచయ పట్ల ఎలాంటి తీవ్రత, ఎలాంటి తృష్ణ కలిగి ఉంటున్నామో కూడా దేవునికి తెలుసు. కనుక మనం ఏం చేసే వారం ఉండాలంటే, మనము సమాజ మందిరముల అగ్రపీఠములు కోరుకునే వారం ఉండకూడదు. ఇక్కడ ఇంతవరకు కూడా మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు మనసు గురించి రాయబడింది. ఆయన వాక్యంలో గమనించినట్లయితే, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యముని ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏ విధంగా ఉంటున్నాడు? సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తునిగా ఈ లోకంలోకి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి రావడం మనం వాక్యంలో చూసాం. కానీ కాడ శాస్త్రులు ఎలాంటి మనస్తత్వము కలిగి ఉంటున్నారంటే, వీరు ఘనత కోరుకుంటున్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మాయా వేషం వేసుకొని ఉంటున్నారు. మన యొక్క జీవితము దేవునికి తెలుసు, మన యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు. అందుకే మనం ఏమి కోరుకోకూడదంటే, శాస్త్రం వల్ల మనము అగ్రస్థానాలు కోరుకునే వారమే ఉండకూడదు. శాస్త్రంలో వల్ల మనం విందులలో అగ్రస్థానాలు కోరుకోకూడదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. చాలా మంది ఈ దినాల్లో సేవకులకు ఏమీ లేదంటే, అగ్రస్థానము లేదనుకోండి, చాలా మంది ఏమవుతుంటారు చెప్పండి, అక్కడ దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానము దేవునికి ఇవ్వకుండా అలగడము, కొట్లాడము, దుర్భాషలాడము, ఆ యొక్క ఉన్నటువంటి స్థలంలోనే సమాధానము లేకుండా చాలా మంది ఈ విధంగా సేవకులు ఉండడము అక్కడక్కడ చూస్తూనే ఉంటాం మనం. అందుకే రాయబడిని మనం ఎప్పుడు కూడా సమాజ మందిరములో అగ్రస్థానాలను మనం కోరుకునే వారం ఉండకూడదు. అందుకే వాక్యంలో రాయబడింది, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. హెచ్చించబడిన వాడు ఏమవుతాడంటే తగ్గించబడతాడు. గనక మనం ఏమి కోరుకోకూడదంటే, సమాజ మందిరంలో అగ్రస్థానాలను మనం కోరుకునే వారై ఉండకూడదు. నీ స్థానం ఏమిటో, నీవు ఎక్కడ ఉండాలనో, నువ్వు ఎక్కడ కూర్చోవాలనో అది దేవుడు నియమించేవాడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోసేపు ఎక్కడున్నాడు? యోసేపు ప్రాయ దేశంలో ఉంటున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు అతడు? ఆ యొక్క దేశములో ఆ యొక్క రాజు దగ్గర అతడు బానిసగా ఉన్నప్పటికీ, అతడు ఆ యొక్క రాజు దగ్గర పనిచేసేవాడుగా ఉన్నప్పటికీ అతని స్థానాన్ని దేవుడు ఆ విధంగానే ఉంచాడు. కానీ దినాలు గడిచే కొద్దీ ప్రభు ఏం చేశారు చెప్పండి? యోసేపును ఆ యొక్క దేశానికే ప్రధాన మంత్రిగా నియమించాడు. అంటే వాక్యంలో గమనించినట్లయితే, మొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన రీతిగా ఈ లోకంలో ఎప్పుడైతే జీవిస్తామో, మన స్థానాన్ని ప్రభువు నియమించేవాడై ఉన్నాడు. మన స్థానాన్ని మనమే కోరుకునే వారముగా ఉండకూడదు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలని ఆయనకు తెలుసు. దేవుడు నీవు ఏ స్థితిలో ఎక్కడ నిలబెట్టాలనో ప్రభువుకు తెలుసు. మనం గమనించినట్లయితే అతడు అమ్మి వేయబడినటువంటి యోసేపును దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశములోనే అతన్ని ప్రధానమంత్రిగా ప్రభువు నియమించి ఉన్నాడు. అందుకే మనము అగ్రస్థానాలు మనం కోరుకోకూడదని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉండడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ శాస్త్రులు ఏ విధంగా ఉంటున్నారంటే, మాయా వేషాలు వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేస్తూ వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారంట, విధవరాన్లు ఇండ్లు దిగమింగే స్వభావం కలిగిన వారై ఉన్నారని ఇక్కడ వాక్యంలో రాయబడింది. రెండవదిగా మనం ఏం కోరుకోకూడదంటే, సమాజ మందిరములో అగ్రపీఠాలను కోరుకోకూడదని వాక్యంలో రాయబడింది. మూడవ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 2 మాటలు ఉంటున్నాయి, త్వరగా ధ్యానం చేసి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో పరిశీరులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. ఇక్కడ పరిచర్యల గురించి రాయబడింది. పరిచర్యలు కూడా ఏ విధంగా ఉంటున్నారో ఇక్కడ రాయబడింది. సంత వీధులలో వారు వందనములు కోరుచున్నారు. ఏం కోరుచుంటున్నారంట? ఈ యొక్క పరిచర్యలు వీరు సంత వీధులలో ఏం కోరుకుంటున్నారంటే వందనాలు కోరుతుంటున్నారు. ఎందుకు వీరు ఏ విధంగా వందనాలు కోరుతుంటున్నారు? చూడండి, వాక్యంలో రాయబడింది, వీళ్ళు దేవుడు చెప్పిన రీతిగా జీవించకుండా, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా, దేవుడు చెప్పినటువంటి న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తుంటున్నారంట? సంత వీధులలో వందనాలు కోరుతుంటున్నారంట.
ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కానీ వీళ్ళు దేవుడు చెప్పిన రీతిగా జీవించకుండా న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టి ఏం కోరుతుంటున్నారంటే, ప్రజలందరూ కూడా నాకు వందనాలు చెప్పాలి, నేను ఎక్కడైతే ఉంటున్నాను అక్కడ ఉన్న వారందరూ కూడా నాకు వందనాలు చెప్పాలని స్వభావము కలిగిన వారుగా ఉంటున్నారు పరిచయులు. శాస్త్రులు ఏం కోరుకుంటున్నారంట, సమాజ మందిరంలో అగ్రపీఠాలు వీరు కోరుకుంటున్నారు. ఇక్కడ పరిచయులు కూడా ఏం కోరుకుంటున్నారు, వీరి మనస్తత్వం ఏ విధంగా ఉందంటే, వీళ్ళు సొంత వీధులలో వందనాలు కోరుతుంటున్నారు. వందనాలు కోరుతున్నటువంటి వీళ్ళు ఏ విధంగా ఉంటున్నారంట, న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టి మనుషుల ద్వారా వందనాలు కోరుకోవడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. చాలా మంది సేవకులు ఎవరైనా వందనాలు చెప్పలేదనుకోండి, విశ్వాసులు బాధపడుతుంటారు. మొదటిగా ఒకటి మనం తెలుసుకునే వారమై ఉండాలి, మనము న్యాయముగా దేవుడు చెప్పిన రీతిగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని ప్రేమను మనం కలిగి ఎప్పుడైతే ఆయన స్వారూప్యంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన పోలి ఎప్పుడైతే మనం జీవిస్తామో, మనకేమవుతుందంటే వారే మనకు వందనాలు చెప్పేవారుగా ఉంటారు. అంతేకాని వారు వందనాలు చెప్పలేదని మనము బాధపడవలసినటువంటి అవసరం లేదు. పరిచర్యలు ఏ విధంగా ఉంటున్నారంట, సమాజ మందిరాలలో వీరు వందనాలు కోరుకోవడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఒక మాట మనం చూసి ముగించుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకొని మనము ముగించుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించలేదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం మొదటిగా అపోజినటువంటి పౌలు వల్లే మనం ఏం కోరుకోకూడదంటే, అపోజినటువంటి పౌలు స్వప్రయోజనాన్ని కోరుకోలేదు కనుక మనం కూడా స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు. మనం గమనించినట్లయితే సమాజ మందిరంలో మనం అగ్రస్థానాలు కోరుకోకూడదు. మనం గమనించినట్లయితే మూడో మాటగా రాయబడింది, పరిశుల వల్లే మనము సంత విధులలో వందనాలు కోరుకోకూడదు అని రాయబడింది. ఇక్కడ దియోత్రెఫే అనే వ్యక్తి గురించి రాయబడింది. ఇతడు సంఘములో ఏం కోరుతుంటున్నాడంట, ప్రధానత్వంను కోరుతుంటున్నాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇతడు ప్రధానత్వంను కోరుచు ఇతడు ఏం చేస్తుంటున్నాడంట, యోహానుని ఏం చేస్తుంటున్నాడు చెప్పండి, యోహానుని చెడ్డ మాటలు ఆయన మీద వదలడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే దియోత్రెఫే సంఘములు ఏం కోరుతుంటున్నాడు, ప్రధానత్వమును కోరుతుంటున్నాడు. అంటే సంఘములు నేను పెత్తనము చేయాలి, సంఘములు నా మాటే వినాలి, సంఘములకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు లోబడి జీవించాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఈ దియోత్రెఫే ఉంటున్నాడు. చివరికి మనం గమనించినట్లయితే యోహానుడు కూడా అతడు మాట వినకుండా అతడు అతిక్రమించిన వాడుగా ఉంటున్నాడు. అందుకే వాక్యం ఉంటున్న మనము దేవుని సంఘములో ప్రధానత్వం కోరుకునే వారమై ఉండకూడదు. ఏలి కుమారులు ఏ విధంగా ఉంటున్నారు చూడండి. మా తండ్రి యాజకుడు దేవుడికి తెచ్చినటువంటి అర్పణలు, ఆ యొక్క బలికి అర్పించినటువంటి వాటిలో శ్రేష్టమైనవి మొదటిగా మాకివ్వాలని ఆ యొక్క ఏలి కుమారులు ఆ యొక్క సంఘములో వారు ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, సంఘానికి వచ్చిన స్త్రీలతో వాళ్ళు పాపం పనులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటున్నాం. అంటే మొదటిగా మనం వాక్యం వింటున్నాం, మనము ఏం కోరుకోకూడదంటే సంఘములో ప్రధానత్వం కోరుకోకూడదని ఇక్కడ వాక్యంలో రాయబడింది. స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు, సమాజ మందిరంలో అగ్రస్థానాలు మనం కోరుకోకూడదు, సంత విధానం వందనాలు కోరుకోకూడదు, సంఘములో ప్రధానత్వం కోరుకోకుండా యేసు క్రీస్తు ప్రభు మనసు కలిగి ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తామో, దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి ఆ యొక్క మన జీవితాల్లో దేవుడు మనకు ఆశీర్వదించి మనకు పేరు, ఖ్యాతి, మంచి పేరు అనుగ్రహించి వాడైనాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. కనుక మనము కూడా యేసయ్య మనస్సు కలిగి ఈ లోకములో మనం ముందుకు వెళదాం. దేవుడు తప్పకుండా అందరినీ ఆశీర్వదించి వాడైనాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.